సో అమెరికాకు తెలుసు, ఇజ్రాయెల్కు తెలుసు బై గ్రౌండ్ వెళ్ళి ఇరాన్ని లొంగ తీసుకోవడం కష్టమైన పని అని. కానీ అంత కష్టమైన పర్వతాల్లో సైతం అమెరికా ఒక స్పెషల్ ఆపరేషన్కు ప్లాన్ చేస్తోంది. అదేమిటి? నటాంజ్ న్యూక్లియర్ సెంటర్. ఇప్పుడు అమెరికా టార్గెట్, ఇజ్రాయెల్ టార్గెట్ కూడా ఈ నటాంజ్ న్యూక్లియర్ సెంటర్ మీదే ఉంది. ఎందుకంటే ఇరాన్పై యుద్ధానికి దిగుతున్న కారణమే ఈ న్యూక్లియర్ వెపన్ని వాళ్ళు తయారు చేసుకోవడం అని చెప్తోంది. కాబట్టి ఇక్కడ ఈ నటాంజ్ న్యూక్లియర్ సెంటర్ను మాత్రం గ్రౌండ్ నుంచి కాకుండా పైనుంచి వెళ్ళి దాన్ని మ్యాక్సిమం డ్యామేజ్ చేయాలి, లేకపోతే అక్కడ శుద్ధి చేసిన యురేనియాన్ని ఎత్తుకెళ్ళిపోవాలని చూస్తోంది. ఇక్కడ మాత్రం గ్రౌండ్ ఆపరేషన్ చేయాలని చూస్తోంది. ఇక్కడ ఎప్పుడు యుద్ధ ట్యాంకులు, ఇరాన్ సైన్యం భారీగా మోహరించి ఉంటుంది. దీన్ని ధ్వంసం చేయడం కేవలం గ్రౌండ్ ఆపరేషన్ ద్వారానే సాధ్యం. ఒకవేళ మిసైల్ దాడులు చేసినా సరే, అమెరికా సైన్యం ఇక్కడికి చేరుకున్నా సరే యురేనియం నిల్వలు ఎక్కడున్నాయో గుర్తించడం కష్టమవుతుంది. కాబట్టి అమెరికా టార్గెట్ కేవలం న్యూక్లియర్ సెంటర్ను ధ్వంసం చేయడం మాత్రమే కాదు, ఆ నిల్వల్ని బయటకు తీసి దాన్ని ఇక్కడి నుంచి తరలించడం. దీనికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యురేనియం నిల్వలు పికాక్స్ పర్వతం, ఈ పికాక్స్ పర్వతం మౌంటైన్ ఉంది కదా, చాలా పెద్ద పర్వతం ఇది. ఈ పికాక్స్ మౌంటైన్ పర్వతం కింద ఉన్నట్టుగా అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఇది ఎంత పెద్ద పర్వతం అంటే 5,000 అడుగుల ఎత్తున్న పర్వతం. సో మీరు మిసైల్ దాడి చేసినా ఏమవుతుంది? పైన ఏదో చిన్నగా ఓ పెచ్చులు వేసినట్టు ఉంటుంది, లోపల ఉన్నదంతా సేఫ్గా ఉంటుంది. అందుకని ఇక్కడ గ్రౌండ్ ఆపరేషన్ చేయడం ఒకటే మార్గం కింద అమెరికా, ఇజ్రాయెల్ భావిస్తున్నాయి. కాబట్టి ఈ పికాక్స్ పర్వతం కింద ఉన్న ఈ యురేనియం నిల్వల్ని తీయడం కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ పర్వతం అయితే 5,000 అడుగులు, అలాగే 328 అడుగుల కింద, ఈ పర్వతానికి కింద యురేనియం నిల్వలు ఉన్నట్టుగా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో స్పెషల్ ఆపరేషన్తో ఈ యురేనియాన్ని బయటకు తీయాలని అమెరికా భావిస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్ లొకేషన్పై అమెరికా దగ్గర ఎలాంటి బ్లూ ప్రింట్ లేదు. కాబట్టి కంపల్సరీ గ్రౌండ్ ఆపరేషన్ చేయాలి. ఒకవేళ అలాగే ముందుకెళ్తే అది కంప్లీట్గా ఒక బ్లైండ్ ఆపరేషన్ అయిపోతుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బై చాపర్ వచ్చి దిగి అక్కడున్న వాళ్ళని అటాక్ చేసి దాని లోపలికి వెళ్ళి ఆ యురేనియం నిల్వల్ని బయటకు తీయడం, లేదా ఆ యురేనియం నిల్వల్ని డిజాల్వ్ చేసేయడం, వాటిని మలినాలను కలిపేసి అది ఎందుకు పనికి రాకుండా చేసేయడం. ఇది ఇప్పుడు అమెరికా ఆలోచనగా ఉంది. కానీ ఇక్కడికి గ్రౌండ్ ఆపరేషన్ చేయడం, చాపర్స్ తోటి అక్కడికి వెళ్ళి గ్రౌండ్ ఆపరేషన్ చేయడం సాధ్యమవుతుందా? అసలు నటాన్స్ దగ్గర అందరూ ఊహాగానాలు చేస్తున్నారు, కానీ అక్కడ మెకానిజం ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ అనేది ఎవరికీ తెలియదు.